పథకం అమలు కోసం సిబ్బంది పరిపాలన సంస్థాగత వ్యవస్థ మద్దతు కోసం మొత్తం పనుల వ్యయంలో పరిపాలక భాగాన్ని 6% నుండి 9% పెంచినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో చూపించడం జరిగింది అధ్యక్ష. 6% గతంలో MGNREGS లో 6% 100% కేంద్ర ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇప్పుడు మరి 60-40 రేషియోలో 9% పెంచిన దాంట్లో మనం చూసినప్పుడు కేంద్రం మీద కేవలం 5% మాత్రమే భారం పడుతుంది అధ్యక్ష. ఈ పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి సాలరీస్ కానీ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ. అదేవిధంగా సాధారణ కేటాయింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి లక్ష్య పరిమితులతో మరి అంటే కొన్ని షరతులతో కూడినటువంటి మిశ్రమ సూచిక ఆధారంగా నియమబద్ధ కేటాయింపులను చేస్తుంది అధ్యక్ష. ఆమోదించిన నియమావళి కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి నూతన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా అసాధారణ పరిస్థితులలో అనుమతించదగిన ప్రత్యేక సడలింపులు, సకాలంలో ప్రతిస్పందన మరియు ఉపశమనం, తాత్కాలిక మార్పులను అనుమతించడం అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయ సీజన్ 60 రోజులు పనిలేని కాలంగా గుర్తించాలని మరి కేంద్ర ప్రభుత్వం రామ్జీ చట్టంలో పెట్టడం జరిగింది అధ్యక్ష. వ్యవసాయ కార్మికుల లభ్యతను నిర్ధారించడానికి రాష్ట్రాల ఆర్థిక సంవత్సరంలో 60 రోజుల వరకు ఉండే కాలాలను తెలియచేయాలి. విత్తనాలు వేసే కాలంలో అదేవిధంగా కోతల కాలంలో ఈ చట్టం కింద ఎలాంటి పనులను చేపట్టవద్దని ఈ యొక్క రామ్జీ చట్టం తెలియజేస్తుంది అధ్యక్ష. పనుల ప్రణాళికకు సంబంధించి వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు రామ్జీ కింద పనులన్నింటినీ PM గతిశక్తి, GIS ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల అవసరాలను తీర్చడానికి ఒక భాగస్వామ్య సాక్ష్యాల ఆధారిత ప్రక్రియను రూపొందించడమైంది అధ్యక్ష. ఉత్పాదకత, స్థితి స్థాపకత పరివర్తన కలిగించే గ్రామీణ ఆస్తులను ఏర్పాటు చేసి వికసిత భారత్ 2047 విజన్తో అనుగుణంగా బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రణాళికలను వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచాలి అధ్యక్ష. ఇంతకు ముందేమో గ్రామ పంచాయతీలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు నిర్ధారించి పైకి పంపేది. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్తారో అది మీరు అమలు చేయాలని పైనుంచి ఇప్పుడు పెట్టినటువంటి చట్టంలో ఉంది అధ్యక్ష. అమలు ముసాయిదా గ్రామ పంచాయతీ ప్రాథమికంగా అమలు బాధ్యతను పోషిస్తుంది అధ్యక్ష. గ్రామ సభ పనులన్నింటి అమలును పర్యవేక్షించి సమీక్షిస్తుంది అధ్యక్ష. బ్లాక్ స్థాయి ప్రణాళికలు ప్రతిపాదనల ఏకీకృతం చేయడం, సమీకరణను సులభతరం చేయడము, ఇంటర్మీడియట్ బ్లాక్ పంచాయతీలు, మండల పరిషత్తులు దృష్టి సారిస్తుంది అధ్యక్ష. జిల్లా పంచాయతీలు, జిల్లా పరిషత్తులు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కు సహాయపడుతూ అమలు పర్యవేక్షణ కోసం సమగ్ర బాధ్యతను కలిగి ఉంటాయి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జిల్లా స్థాయిలో కార్యక్రమాలన్నింటినీ అమలు పర్యవేక్షణ సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్లాక్ స్థాయిలో అమలు పర్యవేక్షణ సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు. రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండళ్లు, స్టీరింగ్ కమిటీలు చట్టంలోని నిబంధనలను సమీక్షించడం, పర్యవేక్షించడం, సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండళ్లను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశించడం జరిగింది అధ్యక్ష. నియమబద్ధ కేటాయింపులు, సమీకరణలు అట్టి ఇతర విషయాలకు సంబంధించిన అంశాలపై సిఫార్సు చేయడానికి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్దేశించడం జరిగింది అధ్యక్షత. అదేవిధంగా తప్పనిసరి బయోమెట్రిక్ అటెండెన్స్, ఆస్తులకు జియో ట్యాగింగ్, రియల్ టైం MIS డాష్బోర్డులు, పబ్లిక్ డిస్క్లోజర్లు, సామాజిక తనిఖీలు, AI ఆధారిత ప్రణాళిక పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం అధ్యక్ష. అదేవిధంగా రామ్జీలో ఉన్నటువంటి కొన్ని ప్రతికూల అంశాలు చూసినప్పుడు మరి MGNREGS కింద గ్రామ సభల ఆమోదాలు, ఉపాధి కోసం మరి కూలీలు డిమాండ్ ప్రాతిపదికన కార్మిక బడ్జెట్ను రూపొందించడం అయ్యేది అధ్యక్ష. గతంలో చూసినప్పుడు టోటల్ బడ్జెట్లో కేంద్రం
4% ఎన్ఆర్ఈజీఎస్ కింద ఉండేది అధ్యక్ష. ఇప్పుడు కేవలం 1.37% మాత్రమే ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ఉంది అధ్యక్ష. డిమాండ్కు బదులుగా ఉద్దేశిత ప్రమాణాల ప్రాతిపదికన డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్వర్క్ నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధారణ బడ్జెట్ కేటాయింపులకి మరి విబి రామ్జీ అమలును మార్చుతుంది అధ్యక్ష. సాధారణ కేటాయింపుల మేరకు వేతన ఉపాధికి రాష్ట్రం పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. నిధుల విధానంలో మార్పు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 100% వేతన అంశానికి 100% కేంద్రం ఇచ్చేది అధ్యక్ష. 75% మెటీరియల్ అంశానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుంది అధ్యక్ష ఎన్ఆర్ఈజీఎస్ కింద. అదేవిధంగా నిధుల విధానాన్ని జీరామ్జీ చట్టంలో 60-40గా మార్చిన ఫలితంగా కింది రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారాన్ని, ఉదాహరణకు గతేడాదికి సంబంధించి చూస్తే ఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్రం వాటా కేవలం 532.13గా మన మీద భారం ఉండే అధ్యక్ష. ఇప్పుడు మరి అదే జీరామ్జీ చట్టం కింద రాష్ట్రం వాటా మరి 2320 కోట్ల ఉంటుంది అధ్యక్ష. అంటే దాదాపుగా 1800 కోట్లు. అంతకుముందు మన మీద భారం 532.13 కోట్ల భారం ఉంటే ఇప్పుడు దాదాపుగా 1800 కోట్ల భారం పడతా ఉంది అధ్యక్ష. ఏదైతే 60-40 రేషియో డివైడ్ చేయడంతో అదనపు భారం రాష్ట్రాల మీద పడడం జరుగుతుంది అధ్యక్ష. సగటున 32.5 లక్షల క్రియాశీలక ఇండ్లలో 1 లక్ష ఇండ్లు ఫ్యామిలీస్కు వార్షికంగా 100 రోజుల పని 100 రోజులు దొరుకుతుంది అధ్యక్ష. అదనంగా 25 రోజుల సదరు 1 లక్ష ఇండ్లకు మాత్రమే లబ్ధి చేకూరుస్తా ఉన్నాయి అధ్యక్ష. 32.5 లక్షల క్రియాశీలక ఇండ్లలో 1 లక్ష ఫ్యామిలీస్కు మాత్రమే ఇది లబ్ధి జరుగుతూ ఉంది అధ్యక్ష. పని ఎక్కువగా ఉన్న వ్యవసాయ కాలంలో ప్రత్యామ్నాయ నైపుణ్యం లేని వేతన ఉపాధి కొరత కారణంగా భూమి లేని కార్మికులకు మరి కూలీ రేట్ల గురించి ఎక్కువ తక్కువ అడిగే శక్తి కూడా ఈ 60 రోజులు పని దినాలు లేకపోవడంతో బేరం ఆడే శక్తిని కూడా కోల్పోతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ కేటాయింపు కారణంగా వేతన ఉపాధి లభ్యంగా లేని కారణంగా పట్టణ ప్రాంతాలకు మరి నిస్సాయ స్థితిలో వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామీణ ఇండ్లకు ప్రయోజనం కల్పించే వేతన సమగ్ర పనుల నుండి జీరామ్జీ కింద వేతన సమగ్ర పనుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఆధారిత పనులను కల్పించే దిశగా దృష్టిని మరల్చడమైంది అధ్యక్ష. సాంకేతికతపై ఆధారపడడం పెరిగినందున పథకాన్ని పొందడంలో వేతనం కోరే వారిని మినహాయించడానికి దారితీస్తుంది అధ్యక్ష. ఇది ఈరోజు మరి ఎంతో గంభీరమైనటువంటి సమస్య. కోట్లాది మంది దేశవ్యాప్తంగా